విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 98వ వార్డు అప్పన్నపాలెంలో మానసిక కక్షతో అత్తను సజీవదహనం చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. వర్షిణి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న జయంతి సుబ్రహ్మణ్య శర్మ కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్య శర్మ భార్య జయంతి లలితాదేవి, అత్త జయంతి కనక మహాలక్ష్మితో పదే కలహాలు జరుగుతున్నాయి. మార్నింగ్ 8 గంటల టైంలో మాకు ఒక 112 కాల్ వచ్చింది. ఎవరైతే ఈ వర్షిణి అపార్ట్మెంట్స్ ఉందో అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు. ఇలాగా మా అపార్ట్మెంట్ అయితే ఎవరికో మాట్లాడుకున్నాయని వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడ రష్ అయ్యారు. రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక సుమారు 53 సంవత్సరాలు ఉన్న ఒక ఆడవిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజరీస్. అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఇద్దరు ఎవరైతే ఎక్యూజ్డ్ ఆవిడ ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం, ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 495/2025 అండర్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్. సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదరు వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు. ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ ఈయన మదర్కి పడతా ఉండేది కాదు, ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్ల చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయ్యింది. సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నాన్నమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసిరంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాల్తున్న టైంలో చిన్న పాప తెలియ దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. ఇంట్లో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మరి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడ తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు అనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది. ఆవిడని తొందరగా రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది.